గురు సాంగత్యం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ఈ త్రిపుర రహస్యం అంటే ఏంటండి? త్రిపురములలో ఉన్నటువంటి ఆ శక్తిని కేవలం ఈశ్వరుడు మాత్రమే నియంత్రించగలిగాడు. ఈ ధ్యానము సమాధి స్థితి రెండు ఒకటేనంటారా? జగత్కారణ సంభూతుడైనటువంటి ఆయన ఆట. మరణం. సో ఆ మంత్ర సాధన మీరు ప్రతినిత్యం ఏ విధంగా చేస్తూ ఉంటారు? కంఠంలో ప్రాణం పోయిన ధర్మం, సనాతన ధర్మంలో ఇది లేదు, ఇది ఉండదు, ఇది రాదు అని లేకుండా ధ్యానం అనేది ఆరంభ దశ, సమాధి అనేది పంచభూతాత్మకమైన చైతన్యాన్ని అంతర్ముఖంగా నడిపించే స్థితి. ధరణీమహీ చక్రంలో ఉన్నటువంటి అన్ని లోటుపాట్లను, అన్ని మార్మికమైన విషయాలను చెప్పగలిగినటువంటి యోగులు పుట్టిన ధర్మం మన ధర్మం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అంబాత్రయ త్రిశక్తి పీఠం విజయవారం నారాయణపేటలో మీరు స్థాపించారు. అంటే మీరు సాధన చేయటమే కాకుండా మీరు అతి చిన్న వయసులో అంటే ఇంత పెద్ద ఆలయ స్థాపన చేయటము, అమ్మవారి సాధన, అంటే ఈ పరిణామం అంతా ఏ సందర్భంలో జరిగిందంటారు? అందరికీ జగన్మాత ఆశీర్వాదం ఇలవెల్లలా ఉండాలని ఒక సాధువుగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అయితే 2008లో నాకు ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది వచ్చిందమ్మ. 2009లో పూర్ణ వైరాగ్యం వచ్చేసింది. అంత షార్ట్ టైమ్? అంతే. ఎన్లైటెడ్ పర్సన్ విత్ ఇన్ 1 year. పూర్ణ వైరాగ్యం అంటే ఇంకా భగవత్ తత్వానికి అతీతం అయిపోయింది నా జ్ఞానం. ఇంకప్పటి నుంచి ఈ ధార్మిక చింతన, జగన్మాత యొక్క అన్వేషణ, అమ్మ ఏంటి, అమ్మ శక్తి ఏంటి, అమ్మ యొక్క ఆది అనంతం ఏమిటి, మూలం ఏమిటని ఈ అన్వేషణలు వెళ్తూ ఉన్నాను. 2011లో ఒక గురువు గారు కలిశారు నాకు. పండరిపుర క్షేత్రంలో అక్కడ చిన్నగా పనిచేస్తూ ఉండేవాడిని నేను. సంత్ రాజారాం కైకడి మహారాజ్ మా గురుదేవులు, అవధూతల వాళ్ళు, వార్కారి సాంప్రదాయం. వారి దగ్గరికి వెళ్ళి నా అభిష్టం చెప్పాను నేను. నాకు ఇలా స్పృహలు వస్తున్నాయండి, దర్శనాలు వస్తున్నాయి, మరేంటో నాకు తెలియటం లేదంటే వారుండి, నువ్వు లోక కళ్యాణం కొరకు జన్మించావు నాయన, నువ్వు సంసారంలో ఉండేవాడవు కాదు, మీ తండ్రి గారిని తీసుకురండి అంటే మా నాన్నగారు తీసుకెళ్ళాను. మా గురుదేవులు ఒక మాట అన్నారు, ఈ పిల్లాడితో నువ్వు పని చేపిస్తే గోవుతో గడెంగొట్టినట్టు, గోవుతో వ్యవసాయం వృత్తి చేసినట్టు ఈ అబ్బాయిని సమాజానికి వదిలేసే అన్నాడు. మా నాన్నగారు ఏడిచేశారనమాట. మేము ముగ్గురు అన్న తమ్ముళ్ళం, నా ముగ్గురు కొడుకులు నా కళ్ళ ముందు ఉండాలండి, నేను వదులుకోలేనన్నాడు. నీ ఇష్టం, వదులుకోకపోతే చాలా బాధపడాల్సి వస్తుంది, ఎన్నాటికైనా వాడు నీ బిడ్డాడు కాడని చెప్పాడు. సరే అని వైకుంఠ ఏకాదశి రోజు మా గురువుగారి పాదపద్మాల చింతకు తెచ్చి నన్ను వదిలిపెడితే వారి చేత మంత్రదీక్ష తీసుకొని వారే చెప్పారు, నువ్వు జన్మించిన స్థలంకి వెళ్ళి అక్కడి నుంచి నువ్వు ధర్మస్థాపన చేయాలి అని చెప్తే ఇక్కడ రావడం జరిగింది. నారాయణపేట జిల్లా బిజ్వార్ గ్రామం. చిన్నగా ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాం. పెద్దగా ఏం లేదు, చిన్నగానే ఉంది. పర్వాలేదు, చిన్నగా పెద్దగా కాకుండా మీ సంకల్పం అనేది గొప్పది. ఆచరణ యోగ్యంగా మీరు జీవనాన్ని సాగిస్తున్నారు, అది గొప్ప విశేషం. అవును. నేను తెలుసుకున్న సత్యం ఏంటంటమ్మా, అంగములారింటితో వేదాధ్యయనం చేసిననేమి సదాచార సంపన్నులే ఉత్తమ గతులను ప్రాప్తించుకోగలరు అన్న సత్యాన్ని నేను తెలుసుకున్నాను. ఆచార ధర్మం పరమోత్కృష్టమైనదని కొన్ని మార్మికమైనటువంటి శాస్త్రాలు కానివ్వండి, అనేక మంత్రశాస్త్రాలు కానీ శోధించాను బాగా. నాకు అది ఇష్టం బాగా. ఇంకా స్వీయ సాధన అంటే ఆత్మతో కనెక్ట్ అవ్వడం, దాన్ని పరమాత్మతో లయం చేయడం అనేది నాకు చాలా ఇష్టం. ప్రతిరోజు చేస్తాను అది 1 hour. ప్రతిరోజు 1 hour చేస్తాను. రాత్రి పడుకునేటప్పుడు అదేంటో నాకు, ఇప్పుడు ఇందాక మీరు రాగానే ఒక మర్యాదగా గురూజీ టీ తాగండి, మంచినీళ్ళు తాగండి, ఎంత ప్రేమతో అడిగారో అదేంటో నాకు చాలా ఇష్టం. అది డైలీ చేస్తుంటాను. ఆత్మదర్శనంలోనే అక్కడ అమ్మవారి అన్ని ప్రతిష్టలు కానీ, పూజలు కానీ అక్కడి నుంచే తీసుకుంటాను నేను. శాస్త్రవాంగ్మయ పరిజ్ఞానం ఏంటంటే లోక కళ్యాణం కొరకు మానవాళికి ఎలా మార్గదర్శకం చేయాలి, లోగడలో మహాత్ములు దర్శించినటువంటి అనేక జ్ఞాన సంచికలతోని ఒక గ్రంథం అనేది తయారవుతుంది కదా. వాళ్ళు ఎంత అనుభవం తీసుకొని ఉంటారు, ఎంత చూసి ఉంటారు, వాటిని వాస్తవంలోకి తీసుకొచ్చి జనాలకు అందియాలని పుస్తకాలు చదువుతూ ఉంటాను బాగా. పుస్తకాలు బాగా చదువుతుంటారు అంటే ఎలాంటి పుస్తకాలు చదువుతూ ఉంటారు?
మొత్తం మన ధార్మిక గ్రంథాలే, మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి అనేక గ్రంథాలు అన్నిటిని చదువుతూ ఉంటాను. అందులో మేలిమి బంగారపు సమానమైనటువంటి వాక్యములను ఎక్కువ తీసుకుంటాను. ఋషి దర్శనం కానీ, కవి దర్శనం కానీ, ఆ రచయిత యొక్క దర్శనంలో ఏవైతే ఎక్కువ వాల్యుబుల్ వర్డ్స్ ఉంటాయో అవి మానవాళికి అవసరమయ్యే ఇప్పుడు వర్తమాన పరిస్థితులను బట్టి వాటిని మానవాళికి ఇవ్వాలని తీసుకుంటుంటాను. మీరు జగన్మాతని ఆరాధిస్తూ ఉన్నారు. అయితే కేవలం ఒక జగన్మాత విగ్రహమే సరిపోతుంది అంటే ఆరాధించడానికి నిత్యం. అలా కాకుండా మీరు ముగ్గురమ్మల్ని కూడా ఏక విగ్రహంలో మీరు స్థాపన చేశారు. అంటే ఆ సంకల్పం ఎలా కలిగింది? అంటే నేను 2011లో పరిపూర్ణమైన సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఈ బ్రహ్మాండమునకు గల ముఖ్యమైనటువంటి కార్యనిర్వహణములు ఏమిటి అని దర్శించాను. ఈ అనంతకోటి బ్రహ్మాండాలలో ఉన్నటి 3 క్రియలు: సృష్టి, స్థితి, లయ. బ్రహ్మాండాదులన్నీ కూడా ఉద్భవిస్తాయి, చెలిస్తాయి, లయమవుతాయి. ఈ క్రియలకు గల ఆంతరంగిక శక్తులు ఎవరని శోధించాను. ఎవరి చేత ఇవి నడుస్తున్నాయి, వీటికి ఆధారభూతమైన వాళ్ళు ఎవరు, ఎవరి ప్రేరణతో ఇవి నడుస్తున్నాయి, గతిస్తున్నాయి అని శోధించగా ఈ మహాశక్తుల యొక్క ప్రమేయం అని తెలిసింది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఈ ముగ్గురింటిని ఒకే దగ్గర మనం ప్రతిష్ఠ చేసుకొని ఆ శక్తులతో లోక కళ్యాణం చేయవచ్చునని ఒక సంకల్పం వచ్చింది. అప్పుడు అమ్మవార్లను ముగ్గురిని ఏక విగ్రహమూర్తిగా ప్రతిష్ఠ చేసుకొని అక్కడి నుంచి వాళ్ళ యొక్క అనుష్ఠానం కొనసాగిస్తూ వచ్చాను ఇప్పటి వరకు. అసలు మట్టిలో ఏముందండి గురువుగారు? అమోఘమమ్మ. ఇప్పుడు చూడండి, బ్రహ్మాండంలో ఎన్నో గ్రహాలు ఉన్నాయి, ఎన్నో గెలాక్సీస్ ఉన్నాయి. అక్కడ జీవం ఉందా లేదా అన్న విషయం పక్కన పెడితే మన సైంటిస్టులు ఎంతో దూరం ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు వెళ్ళినప్పటికీ భూమిని పోలిన భూమి, అక్కడున్న అట్మాస్ఫియర్, ఇక్కడున్న అట్మాస్ఫియర్ అక్కడ దొరకటం లేదు. అయితే ఋషి యొక్క ప్రజ్ఞ, ఋషి యొక్క గొప్పతనం ఏంటంటే అమ్మ, మృత్తికతోనే, మట్టితోనే మొత్తం ఈ పాంచభౌతిక స్థితికి ఆధారభూతమైనటువంటి పరిణామ దశ అది. పంచభూతాలు ఎందులో కలిస్తే అక్కడి నుంచి జీవం పుట్టుకొస్తుందో అందుకు మెయిన్ భూమిక మన్ను. జీవ నైపుణ్య సిద్ధాంతానికి మెయిన్ బేస్ మన్ను. ఇప్పుడు గాలి ఉందమ్మా, ఒక ఆకారం కలగాలనుకుంటే మన్ను తోడు కావాలి. నీరుంది, దాని యొక్క ప్రమాణం మనకు తెలియాలన్నా భూమి కావాలి, మట్టి కావాలి. అగ్నితత్వం, ఆకాశతత్వం, ఈ 4 పంచభూతాలలో 4 తత్వాలకు మూలం మన్ను. అవునా? మరి ఈ జగతిలో మట్టి నుంటే కదమ్మా అన్నీ వచ్చేవి. మన ఈ దేహమైన, ఈ కాయమైన మట్టికే ఆలవాలం కదా. అందుకని దీని కూడా శరీరం కూడా మట్టితో సమానం అంటారు. ఇది మన దేహంలో కలవాల్సిందే. పంచభూతాత్మకమైన స్థితులు ఉన్నాయి. జడముగా కనిపించేదంతా భువిస్వరూపం. గుండె గుహలలో ఉన్నటువంటి చిదాగ్నికి సంభూతం ఏదైతుందో అగ్నిస్వరూపం. మనలో ఊపిరి వాయుస్వరూపం. ఈ 2 కళ్ళు ఆకాశ స్వరూపం. బాగుంది. మీరు దేవతా ప్రతిష్ఠ కూడా 52 రకాల మన్నుతో చేశారని అన్నారు కదా, అవి ఏమేమి రకాలండి? అంటే ఇది ఒక అతి గుప్తమైనటువంటి సాధన క్రమం. ఇది ఏ శాస్త్రాల్లో రాయబడలేదు దీని గురించి. నేను ప్రతిష్ఠ చేసిన తర్వాత శోధించాను, నాకు వచ్చిన దర్శనం ఎక్కడైనా ఉందా అంటే ఇది మీకు దర్శనం అయిందనమాట. నేను 2011లోనే చెప్పాను కదా, ఒక అతీతమైన సమాధి స్థితిలో ఉన్నప్పుడు నాకు వచ్చిన దర్శనం. ఏ విధమైన దేవతా ప్రతిష్టతో నేను అమ్మను ఆరాధించాలని అన్వేషణ చేస్తూ ఉంటే, శ్రేష్టమైన ఋషి సాంప్రదాయంలో ఉన్నావు కాబట్టి, ఋషి ఎప్పుడే కానీ చెక్కిన శిలలకు పూజ చేయడన్నది ఒకటి ప్రతిష్ట. ఆత్మయందు భగవత్ ప్రతిష్ట చేసుకొని అంతర్ముఖుడై వైరాగ్య భావనతో జ్ఞాన సంచికతో ధ్యానం చేసేది ఒక ఆరాధన. భౌతికంగా బహిర్ముఖంగా చేసి దేవతా ప్రతిష్ట చేసుకునే కోణంలో వేటిలో అయితే పరిపూర్ణమైన, పరిపృష్టమైన, అమృత సమానమైన జీవకణాల యొక్క సంయుక్తం ఉంటుందో, వేటి వల్ల పర్యావరణ సిద్ధాంతానికి అనుకూలమైన దశలు ఉంటాయో అక్కడి నుండి మృత్తికలు తీసుకొచ్చి శుద్ధ జలాలని వాటితో కలిపి వాళ్ళు కొలిసే శివలింగాన్నో లేకపోతే అమ్మవారి విగ్రహమో గణపతి విగ్రహమో ప్రతిష్ట చేసుకునేవాళ్ళు ఆకార సహితంగా. అలా అనుష్ఠానం చేసే పద్ధతి ఏదైతే ఉందో అది సాధన క్రమంలో అతి గొప్ప సాధన. మృతికా విగ్రహంకి పూజ చేసేదైతే ఉందో మృతికా బంధనము చాలా గొప్ప స్థితి అది. మనకు లోహ విగ్రహ పూజ, శిలా విగ్రహ పూజ, మృతికా విగ్రహ పూజ, మనం కట్టెతో చెక్కలతో చేసే విగ్రహాలు కూడా కొన్ని పూజలు పెడుతుంటారు అక్కడక్కడ పల్లెటూళ్ళలో. వీటన్నిటికన్నా శ్రేష్టమైనది మృతికా విగ్రహ పూజ.
అంటే సాధకుని యొక్క శక్తి సామర్థ్యాలు, ఆయన తపశ్శక్తి అమోఘ సిద్ధిలో లయమవుతుంది. ఓకే. అంటే ఎనర్జీస్ అనేటివి చాలా హై లెవెల్కి వెళ్ళిపోతాయి. అది మట్టికి ఉన్నటువంటి సలక్షణము. మృత్తికతో చేసిన లింగానికే ఇప్పుడు మనకు పార్థివ లింగం అని అంటూ ఉంటారు. శివుడు అత్యంత ప్రీతి చెందేటటువంటి లింగం అది. అనేక లింగాలు ఉన్నాయి మనకు శైవాగమం ప్రకారంగా. అన్నిటికన్నా పరమశివుడు అతి శీఘ్రముగా ప్రసన్నం చెందే లింగం పార్థివ లింగం. మీరు చెప్పినట్టుగా ఈ మట్టి ఇన్ని రకాల, అంటే ఇప్పుడు ఒక చెట్టు దగ్గర ఉన్న మట్టి, ఇంకో చెట్టు దగ్గర ఉన్న మట్టి అంతా సమానమే కదా, చెట్లు వేరు అయినా కూడా శక్తి కూడా వేరువేరుగా ఉంటుందంటారా? తప్పకుండా అమ్మా. ఆ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో, ఆ కాస్మలాజికల్ ఎనర్జీ, అక్కడ ఆ చెట్టు ఆవరణంలో ఉండేటువంటి ఆ కేంద్రకములన్నిటి కూడా భిన్నంగా ఉంటాయి. ఇప్పుడు మనం తెచ్చిన 52 రకాల మట్టిలలో మేము ఒక అంటే నిర్ణీతమైన సమయం, ఈ ఫలానా సమయం ఫలానా గడియల్లో ఫలానా ముహూర్తం వరకే తీసుకురావాలని ఒక టైం ఉంది. ఓహో, టైం లిమిట్ కూడా ఉంటుందా? ఆ టైంను అనుసరించి 250 సంవత్సరాల ఆయుష్ ఉన్నటువంటి రావి చెట్టు దగ్గర మన్ను, 1000 సంవత్సరాల ఆయుష్ ఉన్నటువంటి మర్రి చెట్టు దగ్గర మన్ను, నెమలి గుడ్లు పెట్టిన స్థలం మన్ను, గోవు ప్రసవించిన స్థలం మన్ను, 12 జ్యోతిర్లింగాల దగ్గర మన్ను, 18 శక్తిపీఠాల దగ్గర మన్ను, 7 జీవనదుల దగ్గర మన్ను, ఆగమశాస్త్ర పండితుల వాకిలి మన్ను, నాగుపాము జాడల మన్ను, దక్షిణాభిముఖంగా వెళుతున్న నాగుపాము జాడల మన్ను. అంటే ఇవన్నీ తీసుకురావడం అంటే సాహసమే మరి చాలా. అది కూడా ఒకే సంవత్సరంలో వచ్చే ఏకాయనం అనగా ఉత్తరాయణం, ఆయనం, ఏకమాసం, ఏకపక్షం, ఏకముహూర్తం, ఒకే రాశి, ఒకే లగ్నం, అంటే నిర్ణీతమైన సమయం అమ్మ. పరాశక్తి యొక్క దివ్యాత్మ గడియలు ఆవాహనం చెంది వీడే వరకే వీటిని సేకరించాలి. ఓహో, ఇది మానవ అతీతమైనటువంటి సాహసం అమ్మ. అంటే మానవ శక్తులతో చేయనిది ఇది. చాలా మంది అన్నారు, అంటే కొంతమంది గురువులు సిద్ధ పురుషులు కూడా అడిగారనమాట, లేదండి మీరు చెప్పారు మేము విన్నాము, ఎలా సాధ్యం అది? 12 జ్యోతిర్లింగాలను మనం కవర్ చేయాలన్నా అక్కడి నుంచి రామేశ్వరం నుంచి బద్రీ వరకు వెళ్ళాలి, బద్రీనాథ్ వరకు వెళ్ళాలి, కేదార్నాథ్ వరకు వెళ్ళాలి. మరి శక్తిపీఠాలన్నా శ్రీలంకలో ఉంది, ఇక్కడ భారతదేశంలో కూడా రకరకాల స్థలాల్లో ఉన్నాయి కదా, ఎలా కవర్ చేయగలుగుతాం ఏకకాలంలో? అది సాధ్యం కాదు కదా అన్నారనమాట. జగన్మాత ఇచ్చాది, అమ్మ సంకల్పం, నువ్వు చేయాలని చెప్పింది చేశాము, ఆవిడ చెప్పిన మార్గంలోనే తీసుకొచ్చాము. అది మాత్రం సత్యం. పరాశక్తి పాదపద్మాల సాక్షిగా అది సత్యం. గ్రేట్ అండి, అసలు నిజంగా చాలా అద్భుతం అనే చెప్పాలి. సో అసలు మట్టికున్న విలువేంటో మీరు చాలా చక్కగా అద్భుతంగా తెలియజేశారు. ఇంకోటి, మట్టిని బొట్టుగా కూడా పెట్టుకుంటారు, నిజమేనంటారా? లలాట లిఖితం అలుంగననీయం అని చెప్పేసి శాస్త్రోక్తి. అంటే బ్రహ్మ రాసిన రాతకు ఒక ఉపశమన స్థితి, మన రాతలో ఉన్నటువంటి దోషాల యొక్క పరిసమాప్తి, ఏమైనా చెడున్నా పోవాలనుకున్నప్పుడు మనకు పుణ్యపురుషుల యొక్క జీవ సమాధులు ఉంటాయి కదమ్మా, అక్కడి మట్టిని కనుక మనం తిలకధారణ చేస్తే మన ఆయు ప్రమాణము, ఐశ్వర్య స్థితి, మన యొక్క జీవన యొక్క అంతిమ స్థితి ఏదైతే ఉంటుందో అది అద్భుతమైనటువంటి ఈశ్వర చైతన్యం వైపు వెళ్ళడానికి దోహదపడుతుంది. చాలా పవర్ ఉంటుందమ్మా దాంట్లో. మనం గోధూళి ఉంటుంది కదమ్మా, గోధూళిని తిలకధారణ చేసిన, తులసి కోట దగ్గర మట్టిని తిలకధారణ చేసిన, రావి చెట్టు దగ్గర మట్టిని తిలకధారణ చేసిన, మహాపురుషులు సిద్ధ పురుషుల యొక్క పాదధూళిని మనం తిలకధారణ చేసిన అద్భుతమైనటువంటి శక్తి మనకు సంప్రాప్తం అవుతుంది. మన తలరాతలే మారిపోతాయి తల్లి. ప్రతి జీవుడికి పుట్టుకతోనే 3 గండాలు ఉంటాయి, అవి తొలగిపోక తథ్యం. సో ఈ గండాలకు కూడా పరిహార మార్గాలు ఉంటాయి కదా గురుగారు? ఉంటాయమ్మా. కాలాన్ని శాసించగల శక్తిని మనం కలుసుకుంటే వాటి నివారణ చేసుకోవచ్చును. సో గురు దర్శనంతో ఎటువంటి గండమైన పోతుందంటారు, నిజమేనా? తప్పకుండా అమ్మా. ఆ గురువు కూడా అంత సిద్ధ సంపన్నుడై ఉండాలి, త్రికాల జ్ఞాన సంపన్నుడై, బ్రహ్మనిష్టా గరిష్ఠుడై, శ్రోత్రీయ బ్రహ్మనిష్ఠుడై, సకల శాస్త్ర కోవిదుడై ఉన్నవాడు, సర్వసంగ పరిత్యాగి అయి ఉన్నవాడు, సదా భగవంతుని యొక్క యోజనలో ఉన్నవాడే అసలైన గురువు. గురువుకు ఒక చిన్న నిదర్శనం ఉంటుందమ్మా. సత్యశీలతతో ఉన్న గురువు ఎవరైనా సరే ఏకీశ్వర ఉపాసన చాలా ఇష్టపడతాడు. అందరి దేవుళ్ళను గౌరవించిన, అందరి దేవుళ్లకు దండం పెట్టుకున్న, నమస్కృతాంజలి సమర్పించిన కూడా అనుష్ఠానాది చంద్రికలలో ఆయన ఏకీశ్వర ఉపాసన చేస్తాడు. ఆయన ఉత్తమ కులోద్భవుడైనటువంటి గురువు. గురుధర్మంలో, కులం అంటే మళ్ళా మానవాళికి సంబంధించింది కాదు, గురుధర్మంలో
కులం అంటే సమూహం తల్లి. అవును, గురువుల సమూహంలో ఉత్తమైనటువంటి గురువు. ఉత్తమమైన గురువు. గురువు అంటే గురువులలో కూడా ఇన్ని భేదభావాలు ఉంటాయంటారా? తప్పకుండా అమ్మ. వారి వారి జన్మ ఎత్తినటువంటి దశను బట్టి ఈశ్వరుడు వారిని ఏ ప్రేరణతో ఇక్కడ పంపించాడో ఆ ప్రేరణాత్మకమైన స్థితిని బట్టి వాళ్ళ యొక్క జీవన విధానము, వాళ్ళ అనుష్ఠానం యొక్క పద్ధతి, దాన్ని బట్టి వాళ్ళ యొక్క మంచి చెడు, వాళ్ళ సాధన శక్తియుక్తులన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. మిమ్మల్ని దర్శిస్తూ ఉంటే ఒక కౌమార స్థితిలో ఉన్న అమ్మవారు చక్కగా ప్రస్ఫుటంగా చక్కగా దర్శనమిస్తుంది అన్నట్టు అనిపిస్తుంది మాకు. చాలా సంతోషం అమ్మ, ధన్యవాదాలు. అంటే ఆ భావన చూడగానే, ఆ భావన అంటే ఒక శక్తి అనేది తెలుస్తోంది. ఆ ఎనర్జీస్, ఆ వైబ్రేషన్స్ మేము సెన్స్ అవ్వగలుగుతున్నాము. నేను మంత్రాలయ యతీంద్రియుల యొక్క దర్శనం ప్రతి నెల చేస్తాను. అవునా? అంటే ఈ జగతిలో జగద్గురుగా నామాంకితం చేసి పట్టాభిషేకం చేయవలసిన మహోన్నతమైన గురు పుంగవులు వాళ్ళు. రాఘవేంద్ర స్వామి. అద్భుతం, అనిర్వచనీయం, అమోఘం. అంటే భగవంతుణ్ణి ఆ కాలంలో లైవ్లో చూసిన వాళ్ళు పుణ్యాత్ములు వారున్నప్పుడు. ఇప్పుడు మనకు శాస్త్రం కూడా ఒక మాట చెప్తుందమ్మా, దైవం మానుష రూపేణ. భగవంతుడు ఎప్పుడు శంఖచక్రాలు వేసుకొని లైవ్లో రాకుండా ఒక మానవుని యొక్క స్థితిగతులలో ఆయన ప్రవేశించి మానవాళికి తగు జ్ఞానాన్ని, దిశానిర్దేశాన్ని చేయడానికి వస్తూ ఉంటాడని శాస్త్రంలో ఉన్నది. అప్పట్లో వారి రూపంలో భగవంతుడు వచ్చాడని నేను నమ్ముతున్నాను, మనసా వాచా కర్మణ. ఇంకొక విషయం చెప్తానమ్మా, మన భారతీయ సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం చాలామందికి తెలుసో తెలియదు. ధ్యానంలో కూర్చొని ధ్యానంలో లయమై ధరణీమహీ చక్రంలో ఉన్నటువంటి అన్ని లోటుపాట్లను, అన్ని మార్మికమైన విషయాలను చెప్పగలిగినటువంటి యోగులు పుట్టిన ధర్మం మన ధర్మం. అవును, అది ధ్యానానికి ఉన్న పవర్. అంతర్ముఖులై అంతరిక్షానంతా వడబోసి చేతిలో పెట్టినటువంటి గొప్ప గొప్ప యోగులు పుట్టారు మన దాంట్లో. అవును, అంతర్ముఖులై అంతరిక్షానంతా వడబోశారు. ఖగోళంలో జరిగే అనేక వింతల గురించి చెప్పారు అంతర్ముఖులై. ధ్యానమునకు, సమాధి స్థితికి ఉన్నటువంటి విలువను, ఆ గొప్పతనాన్ని ఒక సనాతన ధర్మంలోనే మన యోగులే చెప్పగలిగారు. ఈ ప్రపంచంలో ఎవరు చెప్పలేదు ఆ విషయాన్ని. ఈ ధ్యానము సమాధి స్థితి రెండు ఒకటేనంటారా? ధ్యానం అనేది ఆరంభ దశ, సమాధి అనేది అల్టిమేటెడ్ దశ. అంటే ఇప్పుడు ధ్యానం అనేది బేసిక్ స్టెప్ అన్నట్టు. అంతే. ఇప్పుడు మరణం అనేది అది ఒక ఈశ్వర క్రీడా విలాసం. అది స్థితి మానవాళి యొక్క జ్ఞానానికి సంబంధించింది కాదు, అది ఈశ్వరుని యొక్క క్రీడా విలాసము. జగత్కారణ సంభూతుడైనటువంటి ఆయన ఆట. మరణాన్ని ఎన్నో దశలుగా మనం చెప్పవచ్చు. మీరు అన్నట్టు ఒక స్థితి, శరీరాన్ని నిలిపివేసి వేరే ఒక శరీరాన్ని పొంది మళ్ళీ కారణ సంభూతంతో నడవాల్సి ఉండదని కూడా అనుకోవచ్చు. కానీ మార్మికంగా దీన్ని శోధించవలసి వస్తే అది భగవంతుని యొక్క చిద్విలాసం. అది అయితే ఇప్పుడు సమాధి స్థితిలో ఉన్నవారు మరణించిన వారితోటి సమానమేనా? అంటే ఆ రెండు ఒకటేనంటారా? మరణం వేరు, సమాధి స్థితి వేరు. సమాధి అంటే పంచభూతాత్మకమైన చైతన్యాన్ని అంతర్ముఖంగా నడిపించే స్థితి. అది బహిర్ముఖంగా భౌతికంగా మనకు జడముగా కనిపించదు. అది సమాధి. అది చిరంజీవి తత్వం కదమ్మా. చిరకాల ప్రవర్తితమై ఈ భువి ఆకాశములు ఉన్నంత వరకు ఉండే ఏకైక చైతన్య స్వరూపమే సమాధి. అది యోగుల యొక్క ప్రజ్ఞ. మన సనాతన ధర్మంలో యోగులు మాత్రమే చేసి చూపారు దాన్ని. ఇప్పుడు చూడండి, మంత్రాలయం యతీంద్రియుల యొక్క బృందావనం దగ్గరికి వెళ్ళి ఒక్క 10 నిమిషాలు మనం అంతర్ముఖులం అయితే అనంత విశ్వమంతా కనిపిస్తుంది. నేను కూర్చున్నాను. అవునా? గ్రేట్. ఇది నా స్వీయ అనుభవం. భగవతి సాక్షికి ఇది సత్యం. రాఘవేంద్ర స్వామి సన్నిధిలో అసలు మనం ఏం చేసినా చెయ్యకపోయినా ఆ వైబ్రేషన్స్, ఆ అనుగ్రహము పరిపూర్ణంగా ఉంటుంది. మేము ఇంకా తొందరగా కనెక్ట్ అవుతాం. అక్కడ వెళ్ళగానే విత్ సెకండ్స్లో మాకు కనెక్ట్ అయిపోతారు. మేము అంటే సాధు ధర్మంలో ఉన్నాం కదమ్మా, వారు మమ్మల్ని తొందరగా అనుగ్రహిస్తారు. గ్రేట్ అండి, నిజంగా మీరు భాగ్యవంతులు. చాలా చాలా అమ్మవారి ఆశీర్వాదం. సో మీ గురువు గారి గురించి చెప్పండి. మా గురువు గారు వచ్చేసి పండరిపుర క్షేత్రంలో ప్రసిద్ధమైన మఠం ఉందమ్మా, కైకాడి మహారాజ్ మఠం అంటారు. ఇక్కడ పంచదేవు పాడు దగ్గర విఠల్ బాబా అని ఉండేవారు. మీరు విన్నారో లేదో, కృవాపురం దగ్గర విఠల్ బాబా అని. వారి గురుదేవులు మా గురుదేవులు ఒకరే. సంత్ రాజారాం కైకాడి మహారాజ్ అంటారు వారిని. వారు అవధూతలమ్మ. భగవాన్ రమణ మహర్షిలాగా వారికి గోచి ఒకటే ఉంటుంది, ఏమి ఉండేది కాదు. వారిని చూడగానే నాకు ఒక అతీతమైన ఆనందభరితమైన చిదానంద స్వరూపమైన అనుభవం కలిగింది.
ఇంకా వారిని నేను శరణాగతి చేశాను. వారి ద్వారానే దేవి నవారణ మంత్రం తీసుకున్నాను నేను. ఓకే. వారు ఒకటే అన్నారు, మంత్రం ఇచ్చాను, దీన్ని నువ్వు ఎలా కాపాడుకుంటే అలా నీకు పనికి వస్తుంది అని చెప్పారు. ఆ మంత్రమే నా గురుడై ఇంతవరకు రప్పించింది. సో ఆ మంత్ర సాధన మీరు ప్రతినిత్యం ఏ విధంగా చేస్తూ ఉంటారు? సాధువు యొక్క అనుష్ఠాన మార్గములను ఇలా చెప్పడం మంచిది కాదు. సాధువు యొక్క ధర్మ మర్యాదలవి. ప్రతిరోజు ఉదయ సంధ్య బ్రహ్మ ముహూర్తంలో 3 గంటల నుంచి 5 గంటల వరకు ఏకాంత ధ్యానం ఉంటుంది. 5 నుంచి 6 వరకు అమ్మవారి ఆరాధనలు. మన ఆశ్రమంలో ఉన్న మూల విరాట్టుని ఎవరిని తాకనీయము. నేను మాత్రమే ఆ తల్లికి పూజలై చేస్తూ ఉంటాను. అభిషేకాలు కానీ, అర్చనలు కానీ, రోజు పుష్పమాల తీసి నూతన పుష్పమాల వేయడము, అలాంటివన్నీ కూడా నేనే చేస్తూ ఉంటాను. స్వయంగా మీరే? నేనే చేస్తుంటాను. లేదు నేను లేననుకుంటే యజ్ఞోపవీత ధారణ ఉన్నటువంటి వాళ్ళు, బ్రహ్మచారులు, అంటే వివాహం కాని వాళ్ళు మాత్రమే అమ్మ దగ్గర సేవలు చేస్తారు. బాలబ్రహ్మచారులు. వివాహ ధర్మంలో ఉన్న వాళ్లకు అమ్మని తాకి ఇచ్చిలేం మేము. అంతే. అంటే 6 తర్వాత ఇంకా డే మొత్తం భక్తులకు ధర్మ సందేహాలు చెప్పడం, ఏదైనా కార్యక్రమాలు ఉంటే వెళ్ళడం, ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే వెళ్ళడం, మళ్ళీ సాయం సంధ్యా సమయంలో వచ్చి సంధ్యాదులన్నీ పూర్తి చేసుకొని 7 నుంచి 9 వరకు మళ్ళీ మా ధ్యానం అనేది ఉంటుంది, అనుష్ఠానం ఉంటుంది. ఎవరైనా భక్తులు వస్తే వాళ్ళకి టైం ఇస్తాము. ఎవరు లేదంటే మా తపస్సు మా అనుష్ఠానంలో మేము నిమగ్నం అవుతాం. ఓకే. సో ఇన్ని రోజుల ఈ సాధనా క్రమంలో మీరు చూసిన అద్భుతాలు? నేను చూసిన అద్భుతాలు అనేకం ఉన్నాయమ్మా. అంటే అది మానవాళికి ఏ విధంగా ఉపయోగపడుతున్నది అన్నది పాయింట్. ఫస్ట్ ఏంటంటే మన పీఠంలో ఉన్నటువంటి ముగ్గురమ్మల ప్రతిష్ట. ఆ ముగ్గురమ్మల ప్రతిష్ట అనేది ఒక అద్భుతం, అనిర్వచనీయం తల్లి. అది మానవ మేధస్సుతో కొలవనిది. అతీతమైన దైవీ జ్ఞానంలో ఉన్న వాళ్ళకు మాత్రమే అది అర్థమవుతుంది. సృష్టి స్థితిలయ సంభూతములైనటువంటి శక్తులు ఒకతో కూడడం అనేది అమోఘం. మనకు వైష్ణవదేవి దగ్గర అమ్మవార్లు ఉన్నారు, విడివిడిగా ఉన్నారమ్మా. అవును, విడివిడిగా ఉన్నారు. ముగ్గురమ్మలకు 2 స్తనములతో కూడుకున్న ఏకనాభితో ఉన్నటువంటి ఏకైక విగ్రహమూర్తి మన పీఠంలో ఉన్నారు. దిస్ ఇస్ ద వండర్ అండ్ వెరీ స్పెషల్. అదొకటి. ఇంకా మా దర్శనంలోకి వచ్చినటువంటి అనేక ప్రతిష్టలు మన పీఠంలో ఉన్నాయి. 10 అఖండ జ్యోతులను సూర్యకిరణాలతో వెలిగించమని అమ్మవారే మా దర్శనంలోకి ఇచ్చింది. అదొక అద్భుతమే. గత 12 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా వెలుగుతూ ఉన్నాయి. అవి మన ఆశ్రమంలో ఇప్పటికీ చూడవచ్చు. అమ్మవారు ఇంకొక అద్భుతాన్ని మా దర్శనంలోకి ఇచ్చింది. మహారుద్రశూలం అని ఒకటి ఇచ్చింది అమ్మవారు. చాలా అద్భుతం అమ్మ. 18 శూలములు ఒకే నాభి యందు ఉంటాయి. శూలం ఎందుకు అసలు? త్రికాల జ్ఞాన సంభూతానికి ప్రతీక. త్రికాల జ్ఞానమునకు, త్రిగుణములకు, త్రివిధ శక్తులకు ప్రతీకగా త్రిశూలమమ్మ. అది సంహారకారకమైన ఆయుధం కాదది. ఋషి యొక్క దర్శనం ఏంటంటే ఆ 3 గుణములను ఒక కర్రలో చూయిస్తారు. మనకు శూలానికి ఒక దండం ఉంటుంది, దానికి మీన 3 శూలాలు ఉంటాయి, 3 మొనలు ఉంటాయి. ఈ త్రికాల జ్ఞాన సంచిక, ఈ త్రిగుణములు ఈశ్వరుని యొక్క చెంతన కట్టబద్ధతతో ఉంటాయని చూపించడంలో అదొక ప్రత్యేకమైన భూమిక అన్నమాట. ఇవి ఎప్పుడు కూడా ఈశ్వరుని యొక్క పాదపద్మముల చెంత మనకు దొరుకుతాయి. సదా పరమేశ్వరుని ధ్యానం చేసిన వాళ్ళ యొక్క కబంధాస్తాలలో అవి ఉంటాయని దాని యొక్క అర్థం. శూలం యొక్క పరమార్థం. అసలు దేవతలకు ఆయుధాలు ఎందుకు? దేవతలకు ఆయుధాలు అవసరం లేదు. అసుర సంహార సమయంలో మాత్రమే ఆయుధాన్ని పట్టాల్సి వచ్చింది. వాళ్ళకి ఆయుధాలు అవసరం లేదు. ఇప్పుడు మనకు లలితా పరాభట్టారిక ఫోటో మనం చూస్తే అమ్మవారి చేతిలో ఆయుధాలు ఉండవు. పుష్పగుచ్చం ఉంటుంది, చెరుకుగడ ఉంటుంది. ఆ చెరుకుగడ ఏంటంటమ్మా జగన్మ సమ్మోహనాస్త్రం. అది దాన్ని విశదీకరిస్తే పెద్ద సబ్జెక్టే ఉందనుకోండి. ఆ పుష్పగుచ్చం ఏదైతే ఉందో అది బ్రహ్మాండ స్వరూపం. ఆవిడ చేతులు ఉన్నాయని చూపించడానికి అవి ఇచ్చారు. ఆయుధాలు ఉండవు దేవతలతో, కానీ అసుర సంహార సమయంలో అవి అవసరమని చెప్పి వాటిని వాడి మరి తర్వాత అంతర్ధానం చేసి వాళ్ళు చిదానంద స్వరూపంలో శాంతరూపులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ త్రిపుర రహస్యం అంటే ఏంటండి? ఆ త్రిపురములలో ఉన్నటువంటి ఆ శక్తిని కేవలం ఈశ్వరుడు మాత్రమే నియంత్రించగలిగాడు. బ్రహ్మాండములు ఇప్పుడు మనకు సనాతన ధర్మం ప్రకారం ఎంతోమంది దేవీ దేవతలు ఉన్నారు. ఇంద్రాదులు ఉన్నారు, విష్ణు ఉన్నాడు, బ్రహ్మ ఉన్నాడు, అమ్మవారి అంశాలు ఎన్ని ఉన్నాయి, అనేక దేవతా శక్తులు ఉన్నప్పటికీ ఈ త్రిపురములను కేవలం నియంత్రించగల శక్తి సమర్థుడు పరమేశ్వరుడు మాత్రమే. అందుకే త్రిపురాంతకుడు అని ఆయనకు నామకరణం వచ్చింది.
త్రిపురాసుర వదనం మనం చదివినట్లయితే పరిశీలించినట్లయితే దీని యొక్క విషయం అంతా అవగతం అవుతుంది మనకు. ఆ త్రిపురములు మన దేహమునందు కూడా కలవమ్మా. దేహంలో ఉన్నాయా? ఎక్కడ? ఇడా, పింగళ, సుషుమ్న అనే 3 నాడులు. ఓహో, అవేనా? వాటి యొక్క సంయుక్త స్థానమే త్రిపురములు. ఆ 3 పురములు మన దేహమునందు కూడా ఉన్నాయి. ఇంకొక విచిత్రం చెప్పనా, బ్రహ్మాండం అంతా బాడీ స్ట్రక్చరే. ఈ దేహం యొక్క నిర్మాణాన్ని కనుక మనం సూక్ష్మాతి సూక్ష్మంగా విశదీకరించగలిగితే బ్రహ్మాండం అంతా మన దేహమునందే ఉన్నది. ఈ అనంత విశ్వమంతా కూడా మనలోనే గోచారం అవుతుంది. అది కేవలం యోగ సమాధిలో యోగులు దర్శించినటువంటి సత్యం. మనలో ఉన్న షట్చక్రాలు కానివ్వండి, సప్తధాతువులు కానివ్వండి, నవరంధ్రముల యొక్క ఈ దేహమునకు ఈ నవ బ్రహ్మాండముల యొక్క సంయుక్తమైన స్థానము, ఆ ప్రాణాత్మకమైన చైతన్యము అంతా కూడా మనలో ఉన్నటువంటి సత్యాన్ని బ్రహ్మాండంగా చెప్పారు ఋషులు. గురువును దర్శించే మార్గం ఇదండి. గురువును దర్శించే మార్గాలు 2 రకాలు ఉన్నాయి. మనకు పరంపరానుగతంగా గురువులు ఉంటారు. పరంపరానుగతంగా ఉన్న గురువులను ఎప్పుడు విస్మరించకూడదు. ఎందుకోసం విస్మరించకూడదంటే, మన పెద్దలు, మన పూర్వీకులు ఏ జ్ఞానంతో, ఏ కోణంలో, ఏ సందర్భంలో గురువును దర్శించి ఉంటారో అది మనం ఎరుగజాలం. కాన నిజ గురువు కన్నా కులగురువు శ్రేష్ఠుడని చెప్పేసి శాస్త్రంలో ఉన్నది. నిజ గురువు అంటే ఇప్పుడు లైవ్లో కనిపిస్తారు చాలామంది. ఏవో వాళ్ళకు తెలిసిన గారడి విద్యలతో, మహిమలతో, జిమ్మికులు, మ్యాజిక్లు చేసి జనాలను ఆకట్టడానికి కొంతమంది చేస్తుంటారు. శ్రేష్టమైన గురుధర్మం యొక్క లక్షణాలు ఉండవు, కానీ గురువు అని సంబోధిస్తుంటారు చాలామంది. అవును, కాషాయం కట్టిన వాళ్ళందరినీ గురువుజీ అంటుంటారు. గురువు అనే పదాన్ని సంబోధించుట కూడా కొన్ని అర్హతలు కావాలి. స్వామి అనే ఆ స్వామి అనే ఒక నామవాచకమును అందరికీ చెప్పవచ్చు, అందరికి అన్వయం చేయవచ్చు. ప్రేమతో భార్య భర్తను కూడా స్వామి అని పిలవవచ్చు. అలా కాషాయం కట్టుకున్న వాళ్ళని స్వామీజీ అనవచ్చునమ్మా. గురువు అనే ఆ 3 అక్షరాలను అందరికీ ఇవ్వడం తగదు. కాగా ప్రతి యువతనే కాదమ్మా, జన్మించినప్పటి నుండి అంతర్ధానం చెందే వరకు ప్రతి ఒక్కరు గురువు దర్శనం చేయాలా. గురువు అంటే జ్ఞానం, గురువు అంటే జన్మరాహిత్యమునకు మూలం, గురువు అంటే సాక్షాత్తు దేవుడు, లైవ్ గాడ్, ప్రత్యక్ష దైవం అమ్మ గురువు అంటే. మాంసనేత్రముల ముద్దతో నీ ఆవభావాలను తిలకిస్తూ, నీ మంచి చెడులను వింటూ నీకు సమాధాన ప్రత్యుత్తరాలు ఇచ్చేటటువంటి ప్రత్యక్ష దైవం గురువు. అయితే ఈ మధ్యలో అందరిలో ఉన్న ఒక అజ్ఞానమైనటువంటి ఆలోచన ఏంటంటే, గురువులతో పోతే మాకేమిస్తాడు, ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నాయి, ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నాయి. అప్పులు తీరాలని, వ్యాపారాలు నడవాలని, ధనం రావాలని, వివాహం కావాలని, చిన్న చిన్నవి. అంటే ఇవి మానవుడు తన శక్తితో తాను నెరవేర్చుకోవాల్సినవి కూడా అనంతమైన శక్తి ముందుకెళ్ళి అడుగుతున్నాడు. అంటే చిన్న పిల్ల కాలువలో నువ్వు నీళ్లు తీసుకోవాల్సింది పోయి ఒక మహాసాగరం దగ్గరికి వెళ్ళి నీళ్లు తెచ్చుకోవాలని చూస్తున్నావు. ఆ సాగరం అమృతంతో నిండినటువంటి అమోఘ శక్తులతో కూడుకున్నటువంటి సాగరం అది ఒక గురువు అంటే. ఆ గురువు దగ్గరకు నువ్వు వెళ్ళి అడగాల్సిన అవసరం ఏమీ లేదు. భక్తితో, త్రికరణ శుద్ధితో ఆయనకు సర్వస్వ చరణాగతి చేసి నమస్కృతాంజలి చేస్తే చాలు. గురువు దగ్గర మనం ఏం చెప్పకపోయినా వాళ్ళకి తెలిసిపోతుంది అంటారు, నిజమేనా? తప్పకుండానమ్మా, 100% అది. ఏ విధముగానంటే, అగ్ని దగ్గరికి వెళ్ళి నన్ను కాల్చు అని నువ్వు అడగక్కర్లా, వెళ్ళి కౌగిలించుకో, ఆటోమేటిక్ కాలిపోతావు. గురువు దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనను దండం పెట్టుకొని ఆనందభరితమైనటువంటి ఆ మనసుతో ఆయన నమస్కృతాంజలి చేసుకుంటే చాలు, నువ్వు అనుకున్న తప్పకుండా జరుగుతుంది. శిష్యుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటండి? గురువుని మనసు పూర్తిగా మనసా వాచా కర్మణ నమ్మడమే లక్షణం. మనం సమర్పించేటటువంటి దక్షిణాదులు, కానుకలు ఇవన్నీ కూడా ఆడంబరాల కిందికి వస్తాయమ్మా, అవి గురువు కంటవు. గురువు యొక్క మార్గాన్ని సత్యమని గ్రహించి, గురువు యొక్క ధర్మాన్నే పరమోత్కృష్టమైన ధర్మం అని నమ్మిన నాడే ఉత్తమమైన శిష్యుడు అవుతాడు. అంతేగాని మనము గురువు దగ్గరికి వెళ్ళి ఆయనలో ఉన్నటువంటి చిన్న చిన్న, ఇప్పుడమ్మా ఎంతటి గురువు అయినా, ఎంత పెద్ద సాధకుడైనా యుగధర్మాన్ని బట్టి, ఆయన ఎత్తిన జన్మను బట్టి కొన్ని చిన్న చిన్నగా అవి ఆయనకు అవసరం లేకుంటాయి. కానీ జనముల యొక్క వాస్తవికతను బట్టి అవి ప్రదర్శించాల్సి వస్తూ ఉంటుంది. అది ఆ అవలక్షణాలను గ్రహించి గురువుని తూలనాడిన వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అది ధర్మం కాదు.
నా గురువులో కనిపించే ప్రతిదీ లీలయ్య అని గ్రహించిన వాడు ఉత్తమమైన శిష్యుడు. ఒక గులాబీ చెట్టు ఉంటుందమ్మా, అక్కడికి వెళ్ళి అందమైన గులాబీ పువ్వులను తీసుకోకుండా దానికి ముళ్ళున్నాయని పేరు పెట్టి వచ్చేవాడు శిష్యుడు కాడు. నీకు గులాబీ పువ్వులతో పని, ముళ్ళతో పని లేదు. నా గురువు పేదవాడు, నా గురువు నిమ్న కులస్తుడు, నా గురువుతోటి పెద్ద గుడి గోపురం లేదు. ఇవన్నీ ఉంటాయా అండి కుల అంటే ఇప్పుడు వర్తమానంలో చూస్తున్నారు, ఇప్పుడు వర్తమానంలో అవి చూస్తున్నారు. స్టేటస్ చూస్తున్నారు, క్వాలిటీ చూస్తున్నారు, హోదా చూస్తున్నారు. ఉత్తమమైన శిష్యునికి ఈ లక్షణాలు ఉండకూడదు. అసలు గురువులో ఏం చూడాలి మనం? జ్ఞానం, సకల శాస్త్ర జ్ఞానము, ధర్మానికి కట్టు బానిస అయిన వాడే అసలైన గురువు. కంఠంలో ప్రాణం పోయిన ధర్మం వీడని వాడు, సదాచార సంపన్నుడైన వాడు ఉత్తమ గురువు. గురువు చేత లీలలు మహిమలు కోరకూడదు, అది బ్రహ్మహత్య పాతకంతో సమానం. మా గురువు ఏం లీలలు చేస్తాడు? మా గురువుకి ఏ మహిమలు వచ్చు? విభూతి తీస్తాడా? చైన్లు తీస్తాడా? ఇవి కోరినవాడు అధముడు, పాపి. చూడమ్మా, గురువు యొక్క దర్శనమే మహాలీల, గురువు యొక్క నడవడికనే మహామహిమ. అంతకు మించిన మహిమను నువ్వు కోరడం ధర్మం కాదు. అందరూ గురువులు కారు తల్లి. ఉత్తముడైన గురువు మనకు దొరకడమే గొప్ప అదృష్టం. అందుకు మినహా మనం ఏం కోరొద్దు. రైట్, బాగుంది, చాలా చక్కగా తెలియజేశారు. ప్రస్తుతం ఉన్న సమాజంలో యువత గురువును ఏ విధంగా సేవించాలంటారు, దర్శించాలి? వాళ్ళకు ఉన్నటువంటి సమయాల్లో, లైక్ ఇప్పుడు చాలామంది సినిమాలకు వెళ్తుంటారు, ఇంకొంతమంది మరీ ఎక్కువ సంపన్నులై ఉంటే పబ్బులకు వెళ్ళడము, అక్కడిక్కడ వెళ్ళడం, పార్కులకు వెళ్ళడము, లేకపోతే విహారయాత్రలకు వెళ్ళడం చేస్తూ ఉంటారు. ఇవన్నీ జన్మమునకు తుచ్చములైనటువంటి సుఖములు, ఉత్తమమైనటువంటి లిఖితములో రాయబడవు. ఒక యూత్ అంటే వివాహ ధర్మంలో అడుగిడకన ముందున్నటువంటి వయసు ఏదైతే ఉంటుందో, సుకృతమే సంతానమని శాస్త్రవచనం. పుణ్యం కొద్దీ పురుషుడు దొరుకుతాడు స్త్రీకి, ధర్మం కొద్దీ భార్య దొరుకుతుంది పురుషుడికి. వీరిద్దరి కర్మ కొద్దీ సంతానం అవుతుందమ్మా. పుట్టినప్పటి నుంచి వివాహ ధర్మంలో అడుగిడే వరకు ఎటువంటి కర్మలు చేస్తాడో ఆ కర్మముల యొక్క లిఖితమును చూసి ఆయనకు సంతానం అనేది ప్రాప్తిస్తుంది. అయితే కొంతమంది చెప్తూ ఉంటారు, వారికి రుణానుబంధం తీరిపోతే కూడా పిల్లలు ఉండరు అని అంటారు. నిజమేనంటారు? రుణమునకు సంతానమునకు సంబంధం లేదు తల్లి. సుకృత ఫలమును బట్టి సంతాన ప్రాప్తి అనేది ఉంటుంది. ఆ సుకృతం ఏ విధంగా ఉంటుంది, ఎట్లా ఉంటుంది అనేది మనం చెప్పడం అంత కరెక్ట్ కాదు. కానీ సుకృతమే సంతానం. అయితే యూత్ సినిమాలకు, షికార్లకు ఎంజాయ్ చేసి అంత వాళ్ళకున్న జీవితాన్ని, వాళ్ళ సమయాన్నంతా వృధా ప్రయాసతో గడిపి చివరికి వివాహ ధర్మంలో కాలు పెట్టి సంతానాన్ని పొందవలసి వస్తే ప్రజ్ఞావంతులైన పిల్లలు పుట్టరు, వివేకం గల సంతానం రాదు, లోకంలో ఉన్నటువంటి మాన మర్యాదలను గ్రహించేటటువంటి పిల్లలు రారు. పిల్లలు పుడతారు, మిగతా జీవరాశులకు పుట్టినట్లే మనం ఒక జీవరాశి అనుకొని దేవుడు సంతానం ఇస్తాడు తప్ప, మానవుని యొక్క ధర్మసూత్రాలను అనుసరించి నీకు ఉత్తమమైన సంతానం రావాలన్నా, లోకోత్తర జ్ఞానాన్ని గడించే పిల్లలు రావాలన్నా గురు దర్శనమే శ్రేష్టం. ఎప్పుడు టైం దొరికినా గురువును దర్శించుకోవాలి. ఏమాత్రం టైం దొరికినా, ఎంత దూరం ఉన్నా, అడవుల్లో ఉన్నా, కొండల్లో ఉన్నా వెళ్ళి నిజ గురువు దర్శనం చేసుకున్న వాళ్ళకు ఆ పుణ్యం అనేది ఆపాదం అవుతుంది. ఆ పుణ్యంతో సంతానాన్ని ఇచ్చిన వాళ్ళు అదృష్టవంతులు. సకల ఆయురారోగ్యాలతో పిల్లలు పుడతారు, సమస్త ఐశ్వర్య కళలతో పిల్లలు పుడతారు. ఇంతకంటే అదృష్టం ఏం కావాలమ్మా? ఈరోజు కోట్లు సంపాదిస్తున్నారు, గుణం ఇవ్వటం లేదు పిల్లలకు. అవును, మంచి చదివిస్తున్నారు, సంస్కారం ఇవ్వటం లేదు. మీరు ఇవ్వకర్లా, మీరు ఆరంభం నుంచి గురువుల దర్శనం చేయించండి, ఆటోమేటిక్గా పిల్లల లోపల జనరేట్ అవుతుందమ్మా, పరివర్తన వస్తుందంటారా? 100%. 100%. ఈ ఇంద్రియాలను జయించే స్వభావం గురు దర్శనంతో కలుగుతుందంటారా? గురువుని సేవించిన ఏడల కలుగుతుంది, దర్శనం మాత్రం కలగదు. గురువుని సేవించాలి, అనుకరించాలి, అనుసరించాలి. గురువు యొక్క ఆజ్ఞను పాటించిన నాడే ఇంద్రియాలను నిగ్రహించవచ్చు. గురువుని ఎలా సేవించాలి? గురువు చెప్పిన మాటలను సదా మనం పాటించిన నాడే సేవనతో సమానం. ఉదాహరణకి గురువు త్రివిధ మకారములకు దూరంగా ఉండమని చెప్తాడు. మద్యం సేవించకండి, మాంసభక్షణ చేయకండి, పరస్త్రీ సాంగత్యం చేయకండి, సహధర్మచారినితో సుఖపడుతూ కులధర్మములను పాటిస్తూ వంశోన్నతికి పాలుపడమని చెప్పేది గురువు లక్షణం. ఇవి పాటిస్తే సేవించినట్టే కదమ్మా. గురువాక్యాలను ఎవరైతే పాటిస్తారో వారు గురు సేవ చేసినట్టే భావించాలి. తజ్జము శివశక్తి సంయుక్త సమారంభంతో సమానం.
ఈ మాటలో స్వచ్ఛత, స్పష్టత, నిబద్ధత ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి? కేవలం మౌనంతో వస్తుందమ్మా. 2 సాత్విక భోజనము. మనకు త్రివిధ ధర్మ సూత్రాలలో 3 ఉన్నాయి. నిద్ర, ఆహారం, బ్రహ్మచర్యం అని. తినగూడని పదార్థాలు తినకుండా ఉండువారికి, తినవలసిన పదార్థములే తినువారికి, తినగూడని సమయంలో తినకుండా ఉండి తినవలసిన సమయంలో తింటూ, తినకూడని ప్రదేశంలో తినకుండా ఉండి తినవలసిన ప్రదేశమునందే తిన్నవారికి ఈ వాక్కు పటిమ వస్తుంది. అందరికీ రాదు. ఎందుకోసమంటే ఇంతకుముందు మీరు పలికారు నారాయణ, హరే, గోవింద, ముకుంద, మాధవ, మురారి, శ్రీకృష్ణ అని. భగవంతుని కొలిసే ఈ నోటితో అపవిత్రములైన వాటిని తినకూడదు తల్లి. భగవంతుని పిలిచే ఈ నోటితో, అంటే ఒకరిని హింసించే మాటలు, ఒకరిని బాధ పెట్టే మాటలు, ఒకరిని కించపరిచే మాటలు, ఒకరిని ఇబ్బంది పెట్టే మాటలు ఈ నోటితో ఆడకూడదు. ఏ దేవిని స్తుతించే ఈ నోరు ఎప్పుడైతే పవిత్రం ఉంటుందో, సత్యం ఉంటుందో, ఆ మాట శాసనం అవుతుంది, శాపం అవుతుంది. శపించవచ్చు, అనుగ్రహించవచ్చు. ఆ నోటికి అంత పవర్ ఉంటుంది. పూర్వం ఋషులు ఇదే చేసేవాళ్ళు. అందుకే శపించేవాడికే ఆశీర్వదించే హక్కు ఉంటుంది, ఆశీర్వదించిన వాడికే శపించే హక్కు ఉంటుంది. కొంతమంది అంటూ ఉంటారు మీరు అన్నట్టుగా దీనికి అనుకూలంగా, అనుసంధానంగా పెట్టేవారు అనొచ్చు, అనేవారు పెడుతూ ఉంటారు. కానీ ప్రస్తుత సమాజంలో పెడితే తీసుకుంటాం కానీ మీరు అంటే పడవు అన్న స్థితిలో ఉంటూ ఉంటారు. అసలు అయినా అనడం దేనికి ఓ మాట? అంటే అది వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి గుణం, అంతే అంటారా? వ్యక్తిగతమైన లక్షణం అది. మనకు ధర్మం ప్రమాణం. ధర్మం అందరికీ సమానమే. అంటే ఒకరికి హెచ్చు, ఒకరికి తగ్గు అనేది కాదు. జ్ఞానం అందరికి సమానం, ధర్మం అందరికి సమానం. ఋషి ఒక నియమాన్ని ఇచ్చాడంటే భూమండలంలో ఉన్న సర్వ మానవాళికి అది ఆమోదయోగ్యమైనది. అహింస పరమో ధర్మ అన్న ఒక సూక్తి అందరికీ, అది హిందువులకు ఒకటే వర్తిస్తుంది, మిగతా వాళ్ళకు వర్తించదనేది కాదు. అమ్మవారి ఆరాధనలో మీరు అపారమైన శక్తిని సముపార్జించారు. కేవలం సూర్యరశ్మితోటే మీరు అఖండ జ్యోతులను కూడా మీరు వెలిగించారు. కొన్ని సంవత్సరాలుగా నిరంతరాయంగా మీరు వాటిని దర్శిస్తున్నారు. ఇది ఎలా సాధ్యమైంది మీకు? సూర్యకిరణముల చేత జ్యోతిని వెలిగించడం మనకు పండితులు, ఆగమశాస్త్ర పండితులు మహామహా యాగాలు చేసేటప్పుడు సత్యాగ్నిని తీస్తూ ఉంటారు. కర్రతో అట్లా తీసేసి సత్యాగ్నిని ప్రజ్వలం చేస్తూ ఉంటారు. నేను ఏ విధంగా అయితే సూర్యకిరణాలతో జ్యోతులు వెలిగించానో, అవి సాక్షాత్తు సూర్యకిరణాలతో జ్యోతులు వెలిగించాను అని చెప్పానే కానీ శివుని యొక్క పాలనేత్రం నుంచి అగ్ని వచ్చిందని కూడా భావన చేశాను నేను. త్రినేత్రం నుంచి నా యొక్క మనసు పూర్తిగా నేను భావన చేయగలిగాను. అది ప్రమాణం 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 కాగా దాని సత్యాగ్ని అని మనం నామకరణం చేస్తాము. సూర్యకిరణాలతో వచ్చినటువంటి కాంతిని, దాని ద్వారా గ్రహించినటువంటి అగ్ని సత్యాగ్ని. ఆ అగ్నికి కలంకం ఉండదు, దోషం ఉండదు. మనము అగ్గిపుల్లతో వెలిగించామనుకోండమ్మా, అది గంధకం ఉంటుంది, దానికి అది కృత్రిమం అవుతుంది. అగ్ని అగ్నే, స్వచ్ఛత ఉండదు, పవిత్రత ఉండదు, పరమార్థం ఉండదు, పరిపూర్ణత ఉండదు. ఇది సత్యాగ్ని. నీలో వెలిగే ప్రాణాగ్నికి ఎంత శక్తి ఉందో, ఈశ్వరుడి యొక్క పాలనేత్రంలో ఎంత శక్తి ఉందో ఈ అగ్నిలో అంత శక్తి ఉంటుంది. అట్టి జ్యోతులను దర్శించుకున్నా, ఆ జ్యోతులకు మనం నమస్కారం పెట్టుకున్నా మన కర్మలు బాపిపోతాయి, పాపాలు సమసిపోతాయి. ఏ జ్యోతికైనా ఇటువంటి శక్తి ఉంటుందంటారా? తప్పకుండా అమ్మా, ప్రతి జ్యోతికి ఆ శక్తి ఉంటుంది. కానీ విశిష్టం, వైశిష్టం అనేది ఒకటి ఉన్నాయి. ఓకే, అఖండ జ్యోతికి ప్రత్యేకత ఎక్కువ అంటారు. చాలా చాలా. వెలిగే ఒక జ్యోతి 3 పొద్దులలో నడిచిందంటే ఆ జ్యోతిలో ఒక పవర్ అనేది వస్తుందమ్మా. ఒక జ్యోతి 3 పొద్దులలో మండుతూ ఉందంటే దానికి ఒక ఎనర్జీ అనేది వస్తుంటుంది. అట్లా ఒక వారం నిరంతరాయంగా వెలిగిందంటే దానికి శక్తులు పెరుగుతాయి. ఆ జ్యోతికి ఒక పక్షం మండిందంటే కంటిన్యూ అంటే దానికి ఇంకా పవర్స్ వస్తాయి. ఒక మాసము, ఒక ఋతువు, ఒక ఆయనము, ఒక సంవత్సరము, ఇలా వ్యవధి పెరిగే కొద్దీ దాంట్లో అతీతమైన శక్తులు వస్తుంటాయమ్మా. లైవ్ గాడ్. గురువు గారు, జ్ఞానం సముపార్జించాలి అని అంటే ప్రతి ఒక్కరు కూడా ఆచరించాల్సిన సాధనా మార్గం ఏదంటారు? సదాచారమే సర్వోత్కృష్టమైనటువంటి మార్గం. సనాతన ధర్మంలో ఇది లేదు, ఇది ఉండదు, ఇది రాదు అని లేకుండా ప్రతీది మౌలికమైనటువంటి దృక్పథంతో మనకు ఋషులు ఇచ్చారు. ఉదాహరణకి సంధ్యలు పాటించాలి, ఉదయ సంధ్య, సాయం సంధ్య. అంటే మనకు ఆహార విహారాదుల వలన, లేకపోతే మనం నడిచే నడవడిక వలన, మనం మాట్లాడే మాట తీరును బట్టి మనకు ఆ జ్ఞానం అనేది అబ్బుతూ ఉంటుంది.
మనకు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఉన్నాయి కదమ్మా. జ్ఞానేంద్రియాలతోనే మనం జ్ఞానాన్ని స్వీకరించవచ్చు, కర్మేంద్రియాలతో సత్కర్మలు చేయవచ్చు. చాలా అద్భుతంగా తెలియచేస్తున్నారు ప్రతి ఒక్క విషయాన్ని కూడా. సో ఆ పరాశక్తినే గురువుగా భావించిన మీరు ఆ శక్తి ఆరాధనలో ఇంతకాలం కూడా మీ వ్యవహార శైలి చూస్తే కూడా అమ్మవారిని ప్రతిబింబించే విధంగానే ఉంది. అమ్మవారి తత్వం నుంచి ఇంకా మనం ఏం నేర్చుకోవచ్చు అంటారు? శక్తి వినా సర్వం జగత్. స్త్రీ జగతికి మూలమమ్మ. ఈ సృష్టికి మూలం ఆదిశక్తి. అమ్మ తర్వాతనే అందరూ. ఉదాహరణకి ఈ భారతదేశంలో ఒక అధిపతి ఉంటాడు, ఆయన కింద రాష్ట్రపతులు ఉంటారు, రాష్ట్రపతి ఉంటాడు, ముఖ్యమంత్రులు ఉంటారు, మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు. అలాగే బ్రహ్మాండమునకు మూల శక్తి ఆదిశక్తి. ఆవిడ యొక్క కార్యకారణ సంభూతములైనటువంటి వాళ్ళు త్రిమూర్తులు. త్రిమూర్తుల యొక్క కార్యకారణ సంభూతములైనటువంటి వాళ్ళు అష్టదిక్పాలకులు. అలా సమస్త దేవత గణములన్నీ కూడా అన్నింటికి మూలం ఆదిశక్తి, స్వతంత్ర శక్తి, మహాశక్తి, జగతికి మూలం. అమ్మను ఆరాధించే వాళ్లకు, అమ్మను ఉపాసించే వాళ్లకు త్రికాల జ్ఞాన శక్తి వస్తుంది. వాళ్ళు మృత్యుంజయులు కావచ్చు తల్లి. మృత్యుంజయులు అంటే అది ఎలా సాధ్యమవుతుందంటే? శివ అమర కోశ సాధన వల్ల వస్తుంది. అది ఎలా ఉంటుంది ఆ సాధన? సమాధి స్థితి కన్నా మించింది, చిదానంద స్థితి కన్నా మించింది, బ్రహ్మానంద స్థితి కన్నా మించింది అది. అటువంటి యోగులు ఇప్పుడు మనకి హిమాలయాస్లో ఉన్నారు. 5,000 సంవత్సరాలు, 6,000 సంవత్సరాలు, అన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు. మీరు వారిని దర్శించారా? ఆత్మధ్యానంలో, సమాధి స్థితిలో నిరంతరం వారితో సంభాషిస్తుంటాము. లోక కళ్యాణం కొరకు మేము ఏం చేయాలో అడుగుతూ ఉంటాము. వారు చెప్పే సందేశాత్మకమైనటువంటి చర్యలతోనే మేము కార్యాచరణం చేస్తూ ఉంటాం. మానవుని యొక్క కోరికలకు ప్రలోభపడం మేము. ఉదాహరణకి మన ఆశ్రమానికి ఎంతోమంది వస్తుంటారు, మాకు అప్పులైనాయి అంటుంటారు, పెళ్ళిళ్ళు కావాలంటుంటారు. అమ్మవారికి నమస్కారం చేసుకోండి, మేము అమ్మవారితో చెప్తాము, మీ గోత్రనామాలు చెప్పండి అని పంపిస్తూ ఉంటాను. మేమేం ఆడంబరాలను అనుకరించము, వారు చెప్పే మాటలు ఎక్కువ స్వీకరించము. లోక కళ్యాణం కొరకే మా తపస్సును ధారబోయాలనుకున్నాము. కానీ ఈ మానవులు వాళ్ళు చెడిపోయి వాళ్ళు స్వలాభంతో వాళ్ళ యొక్క సెల్ఫ్ మిస్టేక్స్తో చేసిన కష్ట సుఖాలను ఎక్కువ నేను ప్రాధాన్యం ఇయ్యను. ప్రతి ఒక్కరి అపరాధం స్వయంకృత అపరాధమేనంటారా? తప్పకుండా అమ్మ. 100కి 1000%, 100కి 1000%, 10,000%. ఒక ఉదాహరణ చెప్పనా? ఈ ప్రపంచంలో అనేక మంది శివభక్తులు, రావణుని మించిన శివభక్తుడు లేడు లేడు లేడు. అవును. అంతటి శివభక్తిని, అంతటి శివుని యొక్క ఆత్మలింగానే పొందిన వాడికి చిన్న రీమార్క్ వల్లనే అంతటి మరణం రావాల్సి వచ్చింది కదమ్మా. అది స్వయంకృత అపరాధమే కదా. అది ఏ మానవులు ఉండకూడదు. ఆ కాంక్ష పోవాలి అని అంటే సాధనతో పోతుందంటారా? సాధనతో పోదమ్మా, సదాచారంతో పోతుంది. సదాచారం. సాధన అనేది అందరికీ అంత తొందరగా అబ్బదు తల్లి. ఈ సదాచారం అనేది సజ్జన సాంగత్యం ద్వారా లభిస్తుందంటారా? తప్పకుండా 100% అమ్మా. వాళ్ళ వల్లనే ఇది మనకు తెలుస్తుంది ఏంది సదాచారం అంటే. అసలు సదాచారం అంటే ఏమిటి? దైనందిన జీవితంలో మనం పాటించేటటువంటి క్రియలు ఏవైతే ఉంటాయో, ఉదాహరణకమ్మా మనము ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ వంకతోనైనా మనం తూర్పు లేదా ఉత్తర దిశలకు ముఖమై కూర్చోవాలట. అవును. ఏ వంకతోనైనా సరే ఉదయం చక్కగా స్నానం చేసుకొని భగవంతుడికి దీపారాధన చేసి ఒక 10 నిమిషాలు, అరగంటో గంటో నీకు ఓపిక ఉంటే 2 గంటలు ధ్యానం చేయాలి. తర్వాత కుటుంబ ధర్మాన్ని, కుటుంబ పోషణ కొరకు నువ్వు ధర్మపదంగా నీ డ్యూటీ కానీ, నీ ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ చెయ్యి. మరలా సాయం సంధ్యా సమయంలో శుచిగా బ్రష్ చేసుకొని, స్నానం చేసుకొని మళ్ళీ దీపారాధన చేసి ధ్యానం చేయాలి. ఇది సదాచారంలో మొదటి మెట్టు. ఇక మిగతాయి చాలా ఉన్నాయి. బొట్టు, ఇంకా మన కట్టుబాట్లు, మన యొక్క పండగలు, వ్రతాలు, నోములు, ఆచారాలన్నీ కూడా. అహింస ప్రథమ భూమిక. హింసను ప్రేరేపించకూడదు. సో ఈ విధమైన సదాచారం చేస్తే వాడు సంపన్నుడు అవుతారంటారు. సంపన్నుడే కాదమ్మా, ఈశ్వరుడు నియమించిన సర్వ ధర్మాలకాయన పాత్రుడై, ఐశ్వర్యవంతుడై, ఆయుష్మంతుడై, భగవంతుని యొక్క ప్రీతి పాత్రతను పొందుతాడు. ఆయన ఈశ్వరుని యొక్క అనుగ్రహం పొందుతాడు. నేను ఎక్కువ నమ్ముతాను తల్లి దాన్ని, సదాచారాన్ని. దేవి భాగవత పురాణంలో ఒక మాట రాశారు వ్యాసుల వారు. అంగములారింటితో వేదాధ్యయనం చేసిన పొందని సత్యాన్ని సదాచారంతో పొందవచ్చును అని. అంతటి మహనీయుడే రచించాడంటే దానికి ఎంత ప్రాధాన్యం ఉండొచ్చు తల్లి. చివరిగా మా ప్రేక్షకులకు గురు సాంగత్యం వల్ల ఎటువంటి ప్రయోజనాలు మీ మాటల్లో? గురు సాంగత్యం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
మీకు కావలసిన కొన్ని ప్రయోజనాలు చెప్తాను. మీకు ఎక్కువ ఫ్యామిలీ స్ట్రెస్సింగ్ ఉండదు, అంటే ఫ్యామిలీ వలన ఎక్కువ ఇబ్బందులు రావు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేకపోవడం అనేది రాదు, సకాలంలో సంతానం దొరకడం, సకాలంలో మీకు ధనప్రాప్తి లభించడము, ఎక్కువ మీరు చికాకుల పాలవ్వరు, ఎవరి చేత మోసపోరు, ఎవరి చేత పీడించబడరు. సదా మిమ్మల్ని గురువు రక్షించి ఆయన అనుగ్రహం మిమ్మల్ని కాపాడాలన్నా గురువు యొక్క సాంగత్యం అందరికీ అవసరమే. చాలా చక్కటి విషయాలు సులభంగా అందరికీ అర్థమయ్యే విధంగా చాలా అద్భుతంగా బోధించారు. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇన్ని విషయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వీక్షించారు కదండి, ఇదే ఇవాల్టి మన గురు సాంగత్యం కార్యక్రమం. మరి గురువులు చెప్పినట్టుగా ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా సదాచార సంపన్నులవుతే లోకంలో మీకన్నా ఐశ్వర్యవంతులు ఉండరని తెలియజేశారు. ఆ బాటలో ప్రతి ఒక్కరు కూడా పయనిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.